పిఎస్ హెడ్ మాస్టర్ శోభారాణి మేడం, నా సహచర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సో ఒక టీచర్ వృత్తి నుండి రాష్ట్రపతిగా ఎదిగి ఆ పదవికి ఇవన్నీ తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ సందర్భంగా ఈరోజు మనము టీచర్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మనము ఎంతసేపు కూడా ఆయనలాగా మారాలి కావాలి అని ఆలోచించండి. మీరు ఏదున్నా గోల్ ఎలా ఉండాలంటే హైలో ఉండాలి గోల్. అట్లయితేనే విద్యార్థి యొక్క జీవితం సంతృప్తి కాబడుతుంది. లేకపోతే ఈ వయసులో మీరు కష్టపడకపోతే ఫ్యూచర్లో మొత్తం ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఒక 20 years కష్టపడితే ఆ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది. అదే ఇప్పుడే హ్యాపీగా ఉంటే అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకొని సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఇంతతో వచ్చింది. శ్రీత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ నాతోటి చదువుతున్న బాల బాలికలకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయ స్థానంలో ఉండి ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయనలాగా మనం కూడా సార్ చెప్పినట్టు అట్లా అందరు గుర్తుపెట్టుకునేటట్టు మంచి పనులు చేసి నేనైతే అయితే అనుకుంటున్నాను, మీరు కూడా కావాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. శ్రీత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయుల బృందానికి మరియు నాతోటి విద్యార్థులందరికీ ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. మనము సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. ఆయన భారత ఫస్ట్ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తర్వాత రెండవ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము. ఉపాధ్యాయుని వృత్తికి గౌరవం గాను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తమ విద్యార్థులు మరియు స్నేహితులు నీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అభ్యర్థించారు. సమాధానమిస్తూ నా పుట్టినరోజు వేడుకలు బదులుగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినంగా పాటిస్తే అది నాకు చాలా గర్వకారణంగా ఉంటుందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెప్టెంబర్ 5 1962 నుంచి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఉపాధ్యాయులారా, మీరు అందించిన అమూల్యమైన జ్ఞానాన్ని మరియు మీరు అందిస్తున్న దిశా మార్గదర్శకానికి వందనం, పాదాభివందనం. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, టీచర్స్ and students. Today we are gathered here for celebrate Teachers Day. Teachers Day is celebrated on September 5th. Teachers Day is a special day to appreciate our teachers for their dedication and contributions to our education. They are provide guidance, support and encouragement. Thank you. Happy Teachers Day to all teachers. Rashida, 8th class. Good afternoon everyone. Respected headmasters and teachers and my dear friends. Today is 5th September and we are celebrating Teachers Day. At first I wish you all a very happy Teachers Day. This day is celebrated
birth anniversary of Dr. Sarvapalli Radhakrishnan. Good afternoon everyone. Respected headmasters, sir, teachers and all my dear friends. Today is 5th September. We are celebrating Teachers Day. At first I wish you all a very happy Teachers Day. This day is birth anniversary of Dr. Sarvapalli Radhakrishnan. ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు నాతోటి చదువుతున్న విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించిన 8 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఉపాధ్యాయ వృత్తికి అందరూ తెచ్చిన గుర్తింపు గౌరవయులను ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన సభాధ్యక్షులు మరియు వేదికలో ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మన సార్లు పిల్లలు మీరు అందరూ చెప్పారు, దాని గురించి ఏముంది. కానీ ఈరోజు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని కూడా సార్ వాళ్ళు 2 స్కూళ్ళని వేరు చేయకుండా కలిపి పిల్లలు ఇంత చక్కగా ప్రోగ్రామ్స్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసి మాకు రకరకాల ఆటలు పెట్టి సార్లలో ఎంత ఉన్న టాలెంట్ అంటే వాళ్ళకే తెలియదు నేను ఈ ఆట ఆడగలుగుతాను ఈ ఆట ఆడలేము అనే విషయాన్ని మీరు చక్కగా నిర్వహించి ఈ ఆటలు కూడా పెట్టి మమ్మల్ని అందరినీ ఇలా పార్టిసిపేట్ చేసి ఉత్సాహవంతులు చేసినందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా కండక్ట్ చేసి మీ అమ్మాయి అయితే ముఖ్యంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఫ్యూచర్ యాంకర్ అవుతుందేమో. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పటికీ ఇలానే ఉండాలని చివరగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ముఖ్యంగా అందరూ ప్రస్తావిస్తున్న అంశం ఏంటి అంటే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు టీచర్గా ఉంటూ ఆయన దేశానికి రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టినరోజుని టీచర్స్ డేగా జరుపుకోండి అని ఆయనే అడిగితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నాం. ఇది మరి ఏ పుస్తకాల్లో రాశారో తెలియదు కానీ అది తప్పు. జనరల్గా ఎవరిదో ఒకరిది ఒక గొప్ప వ్యక్తిగా ఫీల్ అయినటువంటి వ్యక్తి పుట్టినరోజుని కానీ వర్ధంతిని కానీ ప్రపంచం అంతా గుర్తుంచుకునేలాగా ఉంచడం కోసం ఏదో ఒక దినోత్సవాన్ని కేటాయిస్తారు. ఆ కేటాయించడంలో భాగంగా ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తిగా భావించి వాళ్ళు ఈయన పుట్టినరోజును కూడా ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏమి రోజుగా డిక్లేర్ చేద్దాం అని ఆలోచించినటువంటి తరుణంలో ఈయన గతంలో ఆచార్యుడిగా పనిచేశాడు, ఉపాధ్యాయుడు కాదు, ప్రొఫెసర్. అంటే క్యాంపస్ యూనివర్సిటీస్లో పనిచేసే వాళ్ళని ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసర్గా పనిచేసాడు కాబట్టి అదొక టీచర్స్ డేగా ఉపాధ్యాయ దినోత్సవంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే నాకు జనరల్గా ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్స్ వేరే సార్లు అడిగిన క్వశ్చన్ నన్ను అడిగితే అనుకో నేను టెన్షన్ పడ్డా. అవి కొన్ని నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, నేను మాట్లాడలేను కూడా. అయితే కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తాను. ఈ ఉపాధ్యాయ దినోత్సవాలు నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు, కానీ మీ అందరి కోసం చేయాల్సి వస్తుంది. కానీ చేయడం అంటే మళ్ళీ ఏదో మొక్కుబడిగా అట్లా ఏమో చేసినాంలే అన్నట్టు కూడా చేయబుద్ధి కాదు. నాకు ఇష్టం ఉంటే ఎట్లా చేస్తామో, ఇష్టం లేకపోయినా అట్లా చేస్తాం. అది ఇష్టం ఉందా లేదా అనేది మీరు పసిగట్టడం మీతో కాదు, ఎవరితో కాదు, నా ఒక్కరికే తెలుసు. అదే కాదు, నేను టీచర్ కావడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం మీకు ఎవరు గుర్తు కూడా పట్టలేదు. నాకు టీచర్ అంటేనే అసలు ఇష్టం ఉండదు, నాకు ఇప్పటికి కూడా ఇష్టం ఉండదు. అంటే అది మీకు చెప్పినా కదా, మీరు పట్టుకోలేరని. సో నాకు చాలా బాధాకరమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రొఫెసర్గా పనిచేసేటువంటి వ్యక్తి దేశానికి రాష్ట్రపతి అయ్యిండు కాబట్టి టీచర్ ఇలా గొప్పోడు అని చెప్పి టీచర్ దినోత్సవం జరుపుకుంటున్నారు. అది నాకు ఇష్టం లేదు. అట్లా ఒకవేళ ఇదే వ్యక్తి దేశానికి
రాష్ట్రపతి కాకుండా ఉండి ఏ చెప్పులు కుట్టుకుంటూనో ఏ ఆటో తోలుకుంటూనో ఇదే వ్యక్తి ఏ లారీ తోలుకుంటూనో ఉన్నట్లు అయితే లేదా ఏ రైతుగానో ఉన్నట్లయితే ఆయన పుట్టినరోజున మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే వాళ్ళమా? ఇతను ఉపాధ్యాయునిగా చేసినటువంటి సేవ ఏముందని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని నాకు అనిపిస్తుంది. ఇతను రాష్ట్రపతి అయ్యిండు కాబట్టి నువ్వు ఇలా గొప్ప అంటున్నావు టీచర్, కానీ రాష్ట్రపతి కాకుండా కూడా ఇతను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇంతమంది భవిష్యత్తును తీర్చిదిద్దాడు, ఇంతమంది విద్యార్థులకి మార్గనిర్దేశనం చేశాడు, ఇంతమంది విద్యార్థులు సక్సెస్ అవ్వడంలో తన పాత్ర పోషించాడు అని నువ్వు ఎక్కడా మాట్లాడట్లేవు. టీచర్గా ఇతను చేసినటువంటి సేవని ఎక్కడ ఎవరు కూడా ప్రస్తావించట్లేరు. అట్లాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజుని మనము టీచర్స్ డేగా జరుపుకోవడాన్ని నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారు, కానీ చెప్పకపోతే నా మనసు బాధపడుతుంది కాబట్టి చెప్తున్నాను. కరెక్ట్. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇప్పుడు ఒక వ్యక్తి కత్తి తెచ్చి ఇలా పొడుస్తాడు, పొడిచి బయటికి పోయి ఏం చెప్తాడంటే నా కత్తిని భద్రంగా నీ పొట్టలో దాచిపెట్టుకున్నాలని పెట్టుకో, దాన్ని మళ్ళీ పాడు చేయకు అని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు పీకేసావు. కొన్ని ఇట్లాంటివి ఉంటాయి, ఇది కూడా అట్లాంటివి. సో ఇలాంటివి నాకు మంచిగా అనిపించింది. మనము ఒక టీచర్ని చూసి ఒక స్టూడెంట్ ఒక ఐఏఎస్ అయ్యో, గొప్ప ఇంజనీర్ అయ్యో, ఒక గొప్ప డాక్టర్ అయ్యో, లాయర్ అయ్యో, దేశానికి ప్రధానమంత్రి అయ్యో ఉరికొచ్చి సార్ నేను మీ స్టూడెంట్ అనగానే నీ పొట్ట ఎందుకు ఉబ్బుతుంది, నీ ఛాతి ఇట్లా విశాలంగా ఎందుకు మారిపోతుంది? అదే చెప్పులు కుట్టే వ్యక్తి, అదే ఆటో తోలే వ్యక్తి, అదే లారీ క్లీనర్గా పనిచేసే వ్యక్తి వచ్చి ఉరికొచ్చి అదే మట్టి బట్టలతోని మసిపోయినటువంటి గుడ్డలతో నీ దగ్గరకు వచ్చి సార్ నీ స్టూడెంట్ అని చెప్పినప్పుడు నీ మనసు ఎందుకు దగ్గరికి కుచించుకోపోతుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజానికి అక్కడ నువ్వు టీచర్గా పనిచేసింది సేమ్, ఇక్కడ నువ్వు పనిచేసింది సేమ్, కానీ వాడు గొప్పవాడయ్యాడనే ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి నువ్వు అది గొప్పగా తీసుకుంటున్నావు. నువ్వు చేసినటువంటి పని ఇద్దరికి సేమ్ అయినప్పుడు, వాళ్ళిద్దరిని సేమ్గా నీ గుండెకి అత్తుకోలేనప్పుడు నువ్వు టీచర్గా ఫెయిల్ అయినట్టే నీ ఫీల్ అవుతావు. అందుకే ఒక దేశంలో లాయర్లు పెరిగారంటే దాని అర్థం ఆ దేశంలో అంతా క్రిమినల్స్ ఉందని అర్థం. ఒక దేశంలో డాక్టర్లు పెరిగారంటే దాని అర్థం ఆ దేశం మొత్తం రోగు రస్తులతో కొనరలిపోతుంది, మొత్తం రోగులే అని అర్థం. ఒక దేశంలో పోలీసులు పెరిగారంటే దాని అర్థం మొత్తం దొంగ వేదలే అని అర్థం. కానీ ఒక దేశంలో టీచర్లు ఉన్నారంటే ఆ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆ ప్రభుత్వాలు తప్పిస్తున్నాయి, ఆ సమాజాన్ని నిర్మించడం కోసం ఆ ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. సమాజంలో వ్యక్తుల పట్ల కులము మతం అటువంటి భావన లేకుండా సమాజ నిర్మాణం చేసేలాగా చర్యలు తీసుకుంటుందని అర్థం. కానీ ఈరోజు ఏ ప్రభుత్వానికి కూడా టీచర్లు అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులు గ్రేట్ అంటారు, తర్వాతనేమో ఈ పంక్తులకు ఏం పని ఉండదు అంటారు. ఇది కామెడీ. ఈయనొక్కనాడే గొప్పడు ఎట్లయితాడు? మళ్ళీ ఒక టీచర్ చాలా గొప్పవాడు, టీచర్ వృత్తి ఎంత గొప్పదో తెలుసా మీకు? టీచర్ వృత్తి అంత గొప్పది ప్రపంచంలో లేదు అని మేమే చెప్పుకుంటాం ముగుస్తాం. కానీ ఈ ప్రపంచం మొత్తం టీవీలలో కానీ మీడియాలో కానీ లేకపోతే మీ అరుగుల మీద కానీ ఇళ్లలో కానీ ఎప్పుడు గొప్పవాడు అని చెప్తారంటే ఒక టీచర్ ఏదైనా తప్పుడు పని చేసి బయట దొరుకుతారు చూసినాము. ఒక టీచర్ బాద్షాకు పోయి 2 కోటలు తాగిండు, ఆడనే పండుకుండు, ఒంటి సోయి కూడా లేదు అని వీడియో తీసిపెట్టగా ఈ రోజుల్లో టీచర్లు ఎట్లా తయారు చూసిరా? టీచర్ అంటే ఎవర్రా? ఈ దేశాన్ని నిర్మించే నిర్మాతరా, ఈ దేశాన్ని ప్రొడ్యూస్ చేసే గొప్ప ప్రొడ్యూసర్ రా అని చెప్తారు. అప్పుడు టీచర్ తప్పుడు పని చేసినప్పుడు మాత్రమే టీచర్ గొప్పోడిగా ఎలివేట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లా టీచర్ చేయనాడు, టీచర్ నేను గొప్పోడిని అనుకోవడం అది నిజంగా కూడా మన మనసుకు మనం ద్రోహం చేసుకున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు ఏ వృత్తిలోనైనా ఉండండి, ఒక దొంగలు కాకుండా, దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోర్లు, రౌడీలు, క్రిమినల్స్ కాకుండా నీ బతుకు నువ్వు బతుకుతూ మందిని మోసం చేయకుండా ఎవరిని దౌర్జన్యంతో దోచుకోకుండా నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు నీకు చదువు చెప్పిన టీచర్లు ఎక్కడ కనపడ్డా గర్వంగా పోయి వాళ్ళతో కలిసి ఫోటో దిగండి,
వాళ్ళని కలిసి సార్ నువ్వు ఇష్యూ ఏంటని చెప్పండి. అంతేగాని నువ్వు గొప్పోడి లాయరు డాక్టరు ఇంకోడు అయినప్పుడు వచ్చి ఆ సార్కి నమస్తేలు పెట్టకండి. నువ్వు గొప్పోడైనావు కాబట్టి సార్ గొప్పోడైనట్టు ఉంటుంది అక్కడ. నువ్వు గొప్పవాడు అయినా కాకుండా టీచర్ ఎప్పుడు కూడా నీ మేలునే కాంక్షిస్తాడు. మీరు చూడండి, ఒక హాస్పిటల్కి పోతే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది హాస్పిటల్లో. డాక్టర్ ఏం కోరుకుంటాడు ఆ దేవుణ్ణి? ఈ తెలివి తక్కువలేదు అందరూ అంతేనా? మంచి. ఇప్పుడు అందరూ రోగాల పాలు కావాలి, నా చుట్టుపక్కల ఉన్న సన్నాసులు అంతా వాళ్ళంతా నా దగ్గరికి రావాలి, ఫీజు కట్టాలి నాకు అని కోరుకుంటాడు. నెక్స్ట్ లాయర్ ఏం కోరుకుంటాడు? వీళ్ళంతా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటేనే కదా లాయర్కి జీతం, లేకపోతే ఎందుకు వస్తుంది? అంటే మనం కొట్లాడాలి, చంపుకోవాలి, నరుపుకోవాలి, ఇట్లాంటివి చేస్తూనే వస్తుంది. మరి టీచర్కి మీ దగ్గర నుంచి ఏమొస్తుందనరా? నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదురా? మన వాడు రామచరణ్ అని చెప్పి వాడిని పొద్దున పట్టుకుని అడిగింది, సార్ స్వామి సార్ నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని ఎందుకు అడిగి? దీనివల్ల సార్కి వచ్చే ఆదాయం ఏంటిదో చెప్పండి. ఏం లేదు. చదువు రాకపోతే నాకేది? నీకు చదువు రాకపోతే నాకేది? నువ్వే చెప్పు. నువ్వు బడికి రాకపోతే నాకేంది? నువ్వు హోంవర్క్ చేయకపోతే నాకేంది? నీకు తెలుగు అక్షరాలు గుర్తుపట్టు రాకపోతే నాకేంది? నువ్వు ఫెయిల్యూర్ రాకపోతే నాకేంది? నువ్వు బడికి రాకుండా మంచిగా బ్యాగ్ వేసుకుని వచ్చి ఆ గేట్ దాకా వచ్చి ఆ గేట్ పక్కన మడుగులో చేపలు పడితే నాకేంది? అదే అంటున్నా. అంటే నువ్వు మంచిగా ఉండాలని కోరుకోవడం కూడా మంచితనం కాదు. ఇప్పుడు అది దుర్మార్గమైన తనం అయింది. అందరూ లాయర్ కాడికి పోతారు, డాక్టర్ కాడికి పోతారు, కానీ టీచర్ కాడికి పోరు. ఎప్పుడు పోతారంటే మా అమ్మాయిని ఏమైనా అంటే అన్నవనో, మా బాబుని ఏమైనా అన్నవనో, లేకపోతే మా వాడిని స్కూల్కి రాకపోతే తిట్టినవనో అని చెప్పి ఎందుకు తిట్టినవనో వస్తాం. చెప్పాల్సి తప్పదు. ఒకవేళ నేను అడగలేదు అనుకో, ఏమైనా నువ్వు నిన్న బడికి రాలేదు, నేను అడగలేదు, ఏమైనా నా పని ఇది. మనం వచ్చి మ్యాథ్స్ చెప్పుకోవాలి, సైన్స్ చెప్పుకోవాలి, తెలుగు చెప్పుకోవాలి, ఇంగ్లీష్ చెప్పుకోవాలి, అయిపోతుంది. మరి ఇవన్నీ ఏంటి? నువ్వు టాయిలెట్కి పోయి కాలు కడుక్కో, చేతులు కడుక్కో, టాయిలెట్ శుభ్రంగా చేసుకో, బట్టలు శుభ్రంగా ఉండు, సాయంత్రం స్నానం చేయి, పొద్దున స్నానం చేయి, చెప్పులు వేసుకొని బయటికి పో, చెప్పులు లైన్లో పెట్టు, క్లాస్ రూమ్ నీట్గా ఉంచుకో. మరి ఇవన్నీ జీతం వేరుగా. ఎక్కడన్నా బయట ఎవరన్నా మీకు ఇవన్నీ చెప్తారా? మరి చెప్పారప్పుడు వాళ్ళేమో గొప్పలు ఎట్లా అయ్యారు, డాక్టర్ ఎట్లా గొప్పోరా? ఈ అబద్ధ ప్రపంచంలో మనం కూడా అబద్ధంగా బతుకుతూ అబద్ధపు టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా ఉందాం. అందరికీ అబద్ధపు హ్యాపీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఉపాధ్యాయులు, మన పాఠశాల విద్యా రాజస్థానది, అదేవిధంగా స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, మరియు మనతోటి ఉపాధ్యాయ మిత్రులు, పిఎస్ ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముందు టీచర్స్ డే గురించి కృష్ణ సారు వారి యొక్క అభిప్రాయాన్ని, వారికి ఉన్నటువంటి అనుభవంలో తన యొక్క దార్శనిక ప్రకారము తనలో ఒక తత్వవేత్త ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. వారు అనేక కోణాలు ఆలోచించి వారి యొక్క అభిప్రాయం చెప్పారు. సరే, అది కూడా ఒక విధంగా కరెక్ట్ ఏమో, కానీ ఒక్క విషయం ఏంటంటే, ఏ విషయమైనా కూడా ఎక్కువ మంది దేన్ని ప్రజలు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 90 మంది మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే మనం ఫాలో కావాలనేది ఒక సూత్రం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. మరి ఎందుకంటే ఇక్కడ సార్ చెప్పారు, వారు టీచర్ కాదు, ఈ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాస్తవమే సార్ చెప్పారు, టీచర్ కాదు, కానీ ఆయన ప్రొఫెసర్ కాలేజీలలో, మద్రాస్ ప్రెసిడెన్సీలో, ఇంకా మైసూర్ కాలేజీలో, యూనివర్సిటీలలో చెప్పారు సార్. కానీ వారి అభిప్రాయం ఒక విధంగా, నా అభిప్రాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది. సార్ చెప్పింది కూడా కరెక్టే, కానీ నా అభిప్రాయం ఏంటంటే, ఆయన యూనివర్సిటీలో చెప్పినా, తరగతి గదిలో ప్రైమరీ స్కూల్లో చెప్పినా, కాలేజీలో చెప్పినా, ఇంటర్మీడియట్ స్థాయిలో చెప్పినా, డిగ్రీ స్థాయిలో చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా బోధించిన వాడు టీచరు, ఉపాధ్యాయుడు. పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు. ఆయన యూనివర్సిటీలో చెప్పని,
జూనియర్ కాలేజీలో చెప్పని, డిగ్రీ కాలేజీలో చెప్పని, హై స్కూల్లో చెప్పని, ప్రైమరీ స్కూల్లో చెప్పని, అంగన్వాడీలో చెప్పని, ఎక్కడ చెప్పినా కూడా బోధించేవాడు బోధకుడు, అథారిటీ టీచర్. సో ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు ఆయన యొక్క సేవలు అంటే టీచింగ్ రంగంలో ఆయన అనుభవాలు చాలా ఉన్నాయి. ఆయన మరి ఎక్కడనో మారుమూల, అసలు ఆయన మన తెలుగువాడు. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి అనే గ్రామం ఉంది నెల్లూరు జిల్లాలో. ఆ గ్రామమే వాళ్ళ ఇంటి పేరు, సర్వేపల్లి రాధాకృష్ణన్. అంటే అది ఒక ఊరు పేరు, కృష్ణాపురం లాగానే సర్వేపల్లి అనేది ఒక ఊరు పేరు. ఆ ఊర్లో అందరు సర్వేపల్లి వాళ్ళు ఉన్నట్టుంది. ఆ ఊరు పేరే వాళ్ళ ఇంటి పేరుతో ఆ ఊరు ఉంది. ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పేదరికం నుండి బతకలేక వాళ్ళు నెల్లూరు నుండి చెన్నై పోతారు. అందువల్ల ఆయన తమిళే నాయుడు, కానీ ఆయన యొక్క ఫస్ట్ పుట్టుపూర్వతరం వాళ్ళ తల్లిదండ్రులు తెలుగువారు కాబట్టి మనకు చెందిన వ్యక్తి అని మనం భావించుకుంటున్నాం. వాళ్ళు అక్కడ పెరిగి పెద్ద మరి ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయన చాలా సేవలు చేసిండు, విశిష్ట సేవలు చేసిండు. మన యొక్క భారతీయులకే కాక ఇంగ్లాండ్ వెళ్ళి కూడా అక్కడ కూడా అనేక చదువులు చదివిండు, పెద్ద పెద్ద చదువులు చదివిండు. మైసూర్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా చేసిండు. అదేవిధంగా మద్రాసు యూనివర్సిటీ చేసిండు. ఎన్నో యూనివర్సిటీ చేసి ఆయన ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను ఆయన గురించి. మైసూర్ యూనివర్సిటీలో, మైసూర్ కలకత్తా యూనివర్సిటీ ఏదో అనుకుంటా, యూనివర్సిటీ చేసి ట్రాన్స్ఫర్ అయ్యాడు. మాలాగని ట్రాన్స్ఫర్ అయినప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆయన. రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమన్నారంటే, అప్పట్లో ఇప్పుడంటే కారు ఉంది మంచిగా కార్లో పోతున్నారు అందరు వాళ్ళు, ఎక్కువ బైక్ ఉంది. అప్పుడు బైకులు లేవు ఎక్కువ. గుర్రబండి మీద పోతే ఆనాడు ఎంతో గొప్ప వాళ్ళు అన్నట్టు, మామూలు ప్రజలు గుర్రబండి ఎక్కలేదు. ఈయన ప్రొఫెసర్ కాబట్టి దీంతో ఎక్కువ పాటు పెద్దవారు కాబట్టి ఆయన గుర్రబండిలో పోదామని గుర్రబండి తెప్పించి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ మీద పోతున్నాం. అంటే అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఏం చేశారంటే, సార్ మీరు గుర్రం తీసేయండి, గుర్రం బండి అతను చెప్తారు. మీ పిల్లలు అందరు గుర్రం లాగా బండిని పట్టుకొని రైల్వే స్టేషన్ దాకా తీసుకుపోయారు. అందరూ కూడా విద్యార్థులందరూ. రైల్వే స్టేషన్ 2-3 కిలోమీటర్లు ఉంటుంది అలా కాలేజీ నుంచి. ఆ విధంగా విద్యార్థులతోటి చాలా అవినాభావ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఉపాధ్యాయులు అంటే ఎప్పుడైనా కూడా విద్యార్థుల శ్రేయస్సు కోరే వాళ్ళే. ఇప్పుడు మీరు అన్నారు సార్ చెప్పారు జీతం కొరకు, ఆ పిల్లవాడు ఒక క్వశ్చన్ వేసిండు, ఉపాధ్యాయుడు కాబట్టి చెప్పాలి, జీతం తీసుకుంటాడు కాబట్టి చెప్పాలనేది కాదు. కృష్ణసార్ చెప్పినట్టు ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పిపోయేటాడు ఉపాధ్యాయుడు కాదు. పర్సెంటేజ్ అందరూ కూడా విద్యార్థుల శ్రేయస్సులపై కొడతారు. నేనైతే ఆ విధంగా భావించుకుంటున్నా. మరి ఈ సందర్భంగా మరి అనేక మంది మాట్లాడవలసి ఉంది. నాకు ఎక్కువ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ కార్యక్రమంలో దేశంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపుగా మనం ఏది చెప్పుకున్నా సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్పాల్సిందే ఈరోజు. కాబట్టి దాదాపు వెంకటాద్రి సార్ ఒక రకంగా చెప్పిండు, కృష్ణ సార్ మరి ఇంకొక రకంగా చెప్పిండు. రెండు కూడా కరెక్ట్ అండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళే. కాబట్టి ఇక నేను చెప్పాల్సిందే కదా సార్ చెప్పిండు. కాబట్టి ఇంతలో చిన్న ఉపన్యాసం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వచ్చినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారు, వేదికలు అందించినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, నా ప్రియమైనటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను. వాస్తవానికి కూడా సర్వపల్లి రాధాకృష్ణన్ ఒక ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా మంచి విలువలతో కూడుకున్నటువంటి యొక్క బోధన చేసింది. కాబట్టి మేమే పెద్ద పెద్ద కాలేజీలో చెప్పినప్పుడు కూడా మేమే మాట్లాడేది, మేమే చేశారు, మేమే చెప్పారు. వెంకటేశ్వర గారు మరియు ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ టీచర్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా ప్రియమైన విద్యార్థులందరికీ కాకుండా ఈరోజు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే ఇలా ఇంటర్వ్యూ చేయడం. నేను ఎప్పుడు టీవీలో చూస్తుంటా, సుమా ఇంటర్వ్యూ చేస్తుంటా అందరినీ. అలా ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా వస్తుందా అనుకున్నా, ఈరోజు నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈరోజు ప్రైమరీ స్కూల్కి హాఫ్ డే, ఇంటికి వెళ్ళిపోవచ్చు, హాఫ్ డేనే ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు, పిల్లలకు సెలవు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అయినా కూడా ఈ ప్రోగ్రాం చూడాలని, మీ అంత అభిమానం మీతో పంచుకోవాలని ఇంతసేపు ఉన్నాము. అందుకు స్టూడెంట్స్కి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టీచర్స్.
గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగనలేదు చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా